ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి నిన్న ప్రసంగించారు. ఇవాళ దానికి సంబంధించినటువంటి దానిపైన చర్చ జరిగింది. కానీ ఎప్పట్లాగానే ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఇవాళ సభకు డుమ్మా కొట్టారు. జగన్ గతంలో ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడగడం, లేదా అది ఇస్తేనే సభకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి తీరు, సో దానికి అనుగుణంగానే నిన్న సభలో గవర్నర్ ఒకవైపు ప్రసంగిస్తుండగానే సభ్యులు వెళ్లి పోడియం చుట్టూ ఉండడం, అక్కడ నిరసనలు తెలియజేయడం, ఆయన మాట్లాడకుండా కూడా అడ్డు తగిలినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో తనకు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 మంది సభ్యులకు పరిమితం చేశారు వైసీపీని. కానీ ఆయన సభలో ఆ 11 నిమిషాలు మాత్రమే పరిమితమై అక్కడి నుంచి పలాయనం చూసాం మనం మొత్తం. అయితే అసలు ఏంటి తీరు? ఎందుకు శాసనసభ పట్ల లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల పైన సభలో మాట్లాడాల్సినటువంటి వారు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి వెళ్ళిపోయారా? చివరికి ఆ అటెండెన్స్ కూడా నిన్న ఆయన అటెండ్ అయింది పరిగణనలోకి రానటువంటి పరిస్థితి రాబోతోంది. ఖచ్చితంగా వీరిపైన అనర్హత వేటు ఒకవైపు వేలాడుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో మనకు చాలా స్పష్టంగా చట్టం ప్రకారం మనం చూస్తే 60 రోజుల పాటు ఎవరైతే సభ్యుడు హాజరు కారో ఆ స్థానాన్ని ఖాళీగానే స్పీకర్ పరిగణించేటువంటి అవకాశం ఆర్టికల్ 109/4లో స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇది తెలిసిన తర్వాత దీనిపైన ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే నిన్న రావడం, వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. సరే, వచ్చిన తర్వాత అయినా అక్కడ హుందాగా వ్యవహరించారా అంటే అది లేనటువంటి పరిస్థితి. ఒకవైపు స్పీకర్ ప్రసంగిస్తుంటే కావాలని చెప్పి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినటువంటి పరిణామాలు మనం చూసాం. సో ఒకవైపు ఈ రకంగా పార్టీ సంబంధించినటువంటి అధినాయకుడు పులివెందుల శాసనసభ్యులు జగన్ కావచ్చు, వారందరూ వ్యవహరిస్తుంటే వారికి సంబంధించినటువంటి మీడియా కూడా ఇదే రకంగా మనం చూసాం. లేదా ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాలపైన లేదా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నించవచ్చు. ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కానీ కోట్ల ఖర్చు, శిక్షణ తొస్సు అనేటువంటి ఒక ఆర్టికల్ను కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమం ఇచ్చేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్తగా ఎన్నికైనటువంటి వారికి సంబంధించి ఏ రకంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, బిజినెస్ రూల్స్, వాళ్ళు ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థానాల్లో స్పీకర్లుగా పనిచేసినటువంటి వారు కావచ్చు, లేదా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు, ఇలాంటి వారి దగ్గర ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయకంగా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో జరుగుతున్న సమయంలోనే మండలికి సంబంధించినటువంటి ఎన్నికలు, కోడ్ రావడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అది జరగనటువంటి పరిస్థితి మరోసారి నిర్వహించబోతున్నారు. ఈ లోపే కోట్లు వృధా, అసలు సభే నిర్వహించినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఏ రకంగా వృధా అవుతుంది? అంతకాకుండా ఏదైతే పార్లమెంట్ సంబంధించి లోక్సభ స్పీకర్ గారు రావాల్సి ఉంది, ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆయన రారు ఇక్కడికి అమరావతికి అని చెప్పి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శాసనసభని కూడా కించపరిచే విధంగా కథనాలు రాసినటువంటి పరిస్థితి పైన ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సభ మొదలైన తర్వాత మనం చూసాం ధన్యవాదాలు జరిపేటువంటి తీర్మానంలో నందికొట్కూరు సంబంధించినటువంటి శాసనసభ్యుడు జయసూర్య ఈ విషయాన్ని ప్రస్తావించడం, దీనిపైన స్పీకర్ కూడా సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? అసత్య కథనాలు నేరుగా ఇటు శాసనసభ పైన, స్పీకర్ పైన కూడా అనేది సహజంగా రాయరు. దీన్ని ఖచ్చితంగా వ్యవస్థల్లో భాగంగా ప్రతి వ్యవస్థని కూడా అన్ని వ్యవస్థలు గౌరవించుకుంటేనే ప్రజాస్వామ్యం అనేది పైరు వెళుతుంది. అలాంటి పరిస్థితి లేనటువంటి పరిణామాలు ఎందుకు వస్తున్నాయనే దానిపైన సభ కూడా చాలా సీరియస్ అయింది. సో ఏం జరగబోతోంది? ఒకవైపు తన పైన అర్హత వేటు వేస్తారనేటువంటి భయంతో నిన్న అటెండెన్స్ కోసం వచ్చి వెళ్ళిపోయి, దీన్ని ఒక వైపు, ఇంకోవైపు చూస్తే ఈ రకంగా దుష్ప్రచారాలు, ఇంకోవైపు సభా సాంప్రదాయాలకు అడ్డు తగిలేటువంటి పరిణామాలు, సభని ఉద్దేశపూర్వకంగా అక్కడ జరగనీయకుండా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులపైన ఇవాళ కూడా చర్చ జరిగింది. వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఎందుకు ఇచ్చారు, దీని పర్యవసానం ఎలా ఉండబోతోందో కూడా మా సత్య అమరావతి నుంచి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సత్య దగ్గరికి ఒకసారి వెళ్దాం డిస్కస్ చేసే ముందు. సత్య, ఏంటి అసలుకి ఎందుకు ఇవాళ సాక్షి పత్రిక ఛానల్ పైన ప్రివిలేజ్ మోషన్
ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనిపైన ఎలాంటి చర్చ జరిగింది, ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉండబోతోంది? నిన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే దాని మీద ఆయన పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏదైతే రాష్ట్ర గవర్నర్ స్పీచ్కి సంబంధించి ఈరోజు ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని సభ ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. స్పీకర్ తన పోడియం వద్దకు వచ్చి సభను ప్రారంభించగానే నిన్న ఏదైతే గవర్నర్కు జరిగినటువంటి అవమానం, ముఖ్యంగా వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ ప్రారంభం అవగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనే వారంతా కూడా పోడియం వద్దకు చేరుకుని గవర్నర్ స్పీచ్ ప్రతులను చించేసి పైకి విసిరేసిన పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చేస్తాం అనే విధంగా వారందరూ కూడా వ్యాఖ్యలు చేయడం, దీంతో ఇక చేసేది లేక గవర్నర్ తన ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. ఆ గొడవ మధ్యనే దాదాపు 11 నిమిషాల పాటు వీరంతా సభలో గొడవ చేసి తర్వాత అక్కడి నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై స్పీకర్ మాట్లాడుతూ ఇది చాలా బాధ కలిగించింది. గవర్నర్ను మనం అతిథిగా పిలుచుకున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యాలను ఆయన వివరిస్తున్న సమయంలో ఆయనకు అగౌరవపరిచే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదనేది సాంప్రదాయంగా వస్తుంది. అదేవిధంగా మనం రూల్స్ బుక్ చూసినా కానీ గవర్నర్ ప్రసంగం సమయంలో సభ్యులెవరూ కూడా అమర్యాదగా ప్రవర్తించకూడదని రూల్స్ బుక్లో కూడా క్లియర్ కట్గా రాస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరి వైసీపీ సభ్యులు వ్యవహరించారు, ఇది చాలా తీవ్రమైన బాధను కలిగిస్తుందని స్పీకర్ చెబుతున్న సమయంలోనే వెంటనే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య లేచి దీంతో పాటు మరొక కీలకమైన విషయాన్ని కూడా సభ పరిగణలోకి తీసుకోవాలి. సాక్షి పత్రిక, అదేవిధంగా సాక్షి టీవీ ఛానల్లో ప్రసారమైనటువంటి ఒక కథనం సభా గౌరవాన్ని మంట గలిపే విధంగా ఉంది కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ బడ్జెట్ సెషన్కి ముందు అంటే 22, 23 తారీఖుల్లో సాక్షాత్తు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా పిలిచి ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి ఎక్కువగా ఎమ్మెల్యేలందరూ కూడా కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో సభా మర్యాద సాంప్రదాయాలపైన వారికి అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించాలని స్పీకర్ అదేవిధంగా చైర్మన్ నిర్ణయించి వీరిరువురు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారిని అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఈ సమావేశాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. వారు కూడా వచ్చేందుకు అంగీకరించి షెడ్యూల్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏమైనా ఆటంకం కలగొచ్చేమో అనే అనుమానం వచ్చే విధంగా సమాచారం రావడంతో ఇమీడియట్గా ఈ కార్యక్రమం పైన ఏదైతే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా సమాచారం ఇవ్వడంతో పాటు ఎవరైతే అధికారులను ఈ కార్యక్రమానికి నియోగించాలనుకున్నారో వారందరికీ కూడా సమాచారం అందించారు. అయితే ఇంతలోనే సాక్షి పత్రికలోను సాక్షి పేపర్లోను సాక్షి మీడియా ఛానల్లోనూ ఏదైతే ఈ 2 రోజుల శిక్షణా శిబిరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోతుంది, ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది అనే విధంగా వార్తా కథనాలు రావడం, అది ఒక రకంగా సభను అగౌరవపరచడం అని చెప్పి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య స్పీకర్ ముందు ప్రస్తావించారు. ఇమీడియట్గా ఈ విషయాన్ని స్పీకర్ పరిగణలోకి తీసుకున్నారు. తనకు కూడా ఎంతో బాధ కలిగింది, అసలు జరగని శిక్షణా శిబిరాలకు సంబంధించి కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయాయని చెప్పి ఏ విధంగా వార్త రాస్తారు, ఇది చాలా దారుణమైనటువంటి చర్య అని పరిగణించాల్సి ఉంటుందని స్పీకర్ పేర్కొనడం, ఇమీడియట్గా ఏదైతే ప్రివిలేజ్ మోషన్ ఏదైతే మూవ్ చేశారో దానికి సంబంధించి సభా హక్కుల కమిటీకి దీన్ని రిఫర్ చేస్తున్నట్టు స్పీకర్ తెలియజేయడం జరిగింది. దీనిపైన అవసరమైతే కనుక ఆ పత్రికకు సంబంధించి ఎవరైతే ప్రచురణకర్తలు ఉన్నారో వారిని అవసరమైతే స్పీకర్ సభ ముందుకు రావాలి, సభ వద్దకు వచ్చి సమాధానం ఇవ్వాలని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగానే ఈ ప్రివిలేజ్ మోషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ అంశం చాలా కీలకమైన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సత్య, మెయిన్ గా మరొక అంశం ఇవాళ కూడా చూసాం. నిన్న ఆ రకంగా స్పీకర్ సంబంధించినటువంటి చైర్ను ఉద్దేశించి లేకపోతే సభను ఉద్దేశించి రాతలకు వైపు చూస్తే గవర్నర్ ఎదుటే మనం చూసాం ఏదైతే ప్రతులను చించడం, నిరసన తెలియజేయడం, లేదా ఆయన మాట్లాడకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఒక దశలో కన్ఫ్యూజ్ చేసే విధంగా ఆయన ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించిన పరిస్థితి. ఇంకోవైపు ఏమో
60 రోజులు రాకపోతే స్పష్టంగా చట్టంలో ఉన్నది దాని ప్రకారం ఒకవైపు వేటు పడే అవకాశం ఉంది. బహుశా ఇది మూడో సెషన్లో ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం చూస్తే ఈసారి కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? జగన్ పైన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉందా, లేదా ఆ పార్టీ సంబంధించినటువంటి సభ్యుల యొక్క స్థానాలను ఖాళీగా ప్రకటించేటువంటి పరిస్థితి కూడా ఉండబోతోంది అనేటువంటిది కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. సో ఏంటి పరిస్థితి? మార్చిలో దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? నిజానికి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో 60 పని దినాలు ఎవరైనా సభ్యుడు గనక హాజరు కాకపోతే, తనను ఎన్నుకున్న ప్రజల బాధలు ఇబ్బందులు సభలో ప్రస్తావించకపోతే ఆ సభ్యుని సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసే అధికారం సభకు ఉంటుంది. ఇది ఆర్టికల్ 109 సబ్ క్లాస్ 4 కింద ఈ యొక్క సభ్యుని స్థానాన్ని వేకెంట్గా ఎలా ప్రకటించాలనే దాంట్లో క్లియర్ కట్గా రూల్స్ బుక్లో రాసుంది. కాబట్టి ఖచ్చితంగా 60 రోజులు గనక సభ్యులు సభకు రాకపోతే, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగినటువంటి సమావేశాలన్నీ తీసుకుంటే కనుక ఈ నెల 21 వరకు కూడా ఈ సమావేశం, ఈ బడ్జెట్ సమావేశాలు 21 రోజులు నిర్వహించాలని భావిస్తున్నారు. కాబట్టి ఇవి కూడా కలుపుకుంటే మొత్తం 43 రోజులు అవుతుంది. ఇక ఇమీడియట్గా అయితే మాత్రం ఈ సెషన్ అయ్యే లోపలైతే సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం లేదు. తర్వాత కూడా మరొక 17 రోజులు వాళ్ళకి మిగిలే ఉంటుంది. అయినప్పటికీ ఏదో రకంగా ఈ సభ్యత్వాన్ని తమ నిలుపుకోవాలి, తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన సభ్యులు ఎమ్మెల్యేలు కూడా నిన్న సభకు రావడం జరిగింది. గవర్నర్ ప్రసంగం సమయంలో వారంతా కూడా ప్లకార్డులో, అదేవిధంగా గవర్నర్ ప్రతులను చించేసి నానా హడావిడి చేసి కరెక్ట్గా 11 నిమిషాలకు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ 60 రోజుల కత్తి అయితే మాత్రం ఇంకా వాళ్ళ మెడన వేలాడుతూనే ఉంది. ఒకవైపు తాము వచ్చి అటెండెన్స్ వేయించేసుకున్నామని అనుకుంటున్నారు, కానీ నిన్న నిజానికి గవర్నమెంట్ ఏదైతే గవర్నర్ స్పీచ్ జరిగిందో అది సభ జరిగినట్టుగా లెక్కలోకి రాదు. ఈరోజు ఇచ్చినటువంటి బులెటిన్లు, అంటే ఈరోజు సభా కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తారు ప్రతిరోజు అసెంబ్లీకి సంబంధించి. అసెంబ్లీ వెబ్సైట్లో కూడా అది లభ్యమవుతుంది. దాంట్లో ఫస్ట్ డే ఆఫ్ అసెంబ్లీ అని కూడా క్లియర్ కట్గా రాసుంది. కాబట్టి ఫస్ట్ డే అసెంబ్లీ అని రాసుందంటే నిన్న సభ జరిగినట్టు కాదు, ఈ రోజు నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు. స్పీకర్ తన చైర్లో ఏ రోజైతే కూర్చుని సభలో మాట్లాడతారో ఆ రోజు నుంచి సభ ప్రారంభమైనట్టు. నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి అది సభ జరిగినట్టు కాదు, ఈ రోజు నుంచి సభ ప్రారంభమైనట్టు అనేది స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు అంటే ఇంకా 43 రోజులు, ఈ సెషన్ అంతా రాకపోతే 43 రోజులు అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి వారు ఏం చెయ్యాలి, తిరిగి తమ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి నెక్స్ట్ సెషన్కా లేదా ఈ సెషన్లోనే ఇంకొక రోజు వస్తారా, బడ్జెట్ రోజు వస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి వస్తే తప్ప వారి సభ్యత్వాలు అయితే కాపాడబడవు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రతిపక్ష నేత ఉన్నారో ఆయన మొండి వైఖరి వహించడం మూలంగా ఆయనతో పాటు ఆయన సభ్యులకు సంబంధించిన సభ్యత్వం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే ఆ పార్టీ తరపున తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంచెం తొందరపడి ఈ సెషన్కే రావాలని నిర్ణయం తీసుకుని వచ్చి మళ్ళీ తర్వాత ఈ సెషన్ అంతా రావని ఏదైతే ప్రకటన చేశారని చెబుతున్నారో, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే అధికార పార్టీ ఎప్పటి నుంచి చెబుతోంది, మీరు మీ ప్రజా సమస్యలు చర్చించడానికి రండి, ఖచ్చితంగా మీ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని కోరుతోంది. కాబట్టి ఇంకా వాళ్ళపైన ఏదైతే అనర్హత వేటుకు సంబంధించిన కత్తి అయితే వేలాడుతుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సత్య, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా గతంలో కానీ చూస్తే ఒక సభ్యులు ఉన్నటువంటి వారు కూడా సభకు హాజరయ్యారు, ప్రజల పక్షంగా వారి గొంతుకున వినిపించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో దేశం పార్లమెంట్లో కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. వారికి ఇచ్చినటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని మాట్లాడచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించవచ్చు, సమాధానాలు కూడా రాపెట్టవచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటిది. సో మాట తప్పము, మడివం తప్పము, మాకు ప్రతిపక్ష సంబంధించిన హోదా ఇవ్వకపోతే రాము అని చెప్పి ఇప్పుడు సభ్యత్వం రద్దవుతుందేమోననేటువంటి భయంతో ఒకరోజు వచ్చి వెళ్ళినా అది పరిగణలోకి రాదు. కాబట్టి ఖచ్చితంగా వస్తారా లేకపోతే రారా? ఇంకోవైపు అసలు విచిత్రమైనటువంటి పరిస్థితి, మనం ఎక్కడైనా సభ్యులు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వారు ఏదైనా మాట్లాడుతుంటేనో లేకపోతే అడ్డుపడ్డమో లేకపోతే రకరకాల కామెంట్స్ చేయడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ నిన్న ఈరోజు చూస్తే బీజేపీ సంబంధించిన సభ్యులు కావచ్చు, కొంతమంది అధికార పార్టీకి సంబంధించి కూటమి సభ్యులు, వీళ్ళందరూ స్పీకర్ గారిని కూడా విన్నవించుకుంటున్నారు. సార్ మీరు సమయం ఇస్తామని చెప్పండి సార్, వస్తారేమో కనీసం రమ్మనండి సార్ జగన్ గారిని అని చెప్పి. నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ సభలో కూడా ఉండకపోవచ్చు. ఇలా బతిమిలాడి మరి సభకి రండి అంటే మరి సభకి ఇప్పుడైనా వస్తారా లేకపోతే ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తారా? శాసనసభ సమావేశాలకు
వైసీపీ సంబంధించినటువంటి సభ్యులు ఇవాళ కూడా డుమ్మా కొట్టారు. అయితే నిన్న అటెండెన్స్ కోసం వచ్చినప్పటికీ కూడా అది పరిగణలోకి రాదు అనేటువంటి విషయం పైన స్పష్టంగా ఇవాళ దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్లో కూడా బిజినెస్ డేగా పరిగణించలేదు. ఇవాళ తొలి రోజుగా కూడా దీన్ని పరిగణించినటువంటి నేపథ్యంలో అసలు సభ్యత్వాలే కోల్పోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకొక వైపు నిన్న గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు, వారు ఇంకా ఏ రకమైనటువంటి వైఖరితో చూస్తున్నారు, అసలు ఎలా వీళ్ళు ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవహారాలని అసలు కనీసం పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అసలు శాసనసభకి రావాల్సినటువంటి లేదా శాసనసభకు వచ్చి కూడా ఈ రకంగా వ్యవహరిస్తే ఉపయోగం ఏముంటుంది, అసలు వీళ్ళకి అసలు సభ్యులుగా ఉండాల్సినటువంటి అర్హత కూడా లేదు అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే 60 రోజుల పాటు అటెండెన్స్ వాళ్ళు రాకపోతే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకోవైపు అయితే మాత్రం వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల్లో మాత్రం ఒకవైపు భయం ఉంది. ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయా, ఏం జరగబోతోంది అనేటువంటిది కూడా. ఇంకొక వైపు వాళ్ళు నిన్న వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఇంకా కూడా మార్పు రాలేదు, ఇంకా కూడా వీరు శాసనసభను కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ గౌరవించే పరిస్థితి లేదా ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లోకి ఇంకా కూడా రాలేదు, వాస్తవాలు గ్రహించలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు శాసనసభ్యులు గౌ శిరీష గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, అలానే టీటీడీ బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు భాను ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక సత్యమూర్తి గారు ప్రముఖ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. నమస్కారం అందరికీ. సత్యమూర్తి గారు మీతోనే మొదలు పెడతాం. ఒక 2 అంశాలు. ఒకటి, ఇవాళ మనం చూసాం చాలా రోజుల తర్వాత ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చారు శాసనసభ్యుడు జయసూర్య గారు. సాక్షి పత్రిక ఛానల్ సంబంధించినటువంటి వారు ఏదైతే శాసనసభ్యులకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు ఇవ్వకుండానే కోట్లు ఖర్చు అని చెప్పి రాయడం అయితేనేమి, లేకపోతే ఓం బిర్లా గారు సంబంధించినటువంటి పర్యటన పైన లేదా ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఏదో నివేదిక ఇస్తేనే కావాలని చెప్పి రానన్నే విధంగా అర్థం వచ్చే విధంగా చేసినటువంటి తీరు పైన కూడా. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? సో వారు నాయకులు చూస్తే సభను గౌరవించరు, సభకు రారు, ప్రజాస్వామ్యమైనటువంటి నిర్ణయాన్ని వారు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. కానీ ఈ మీడియా చూస్తే కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి శాసనసభకు సంబంధించినటువంటి పరువు మర్యాదలను కూడా మంటగలిపేటువంటి పరిస్థితి వచ్చింది. సో దీని మీద ఏం జరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మెయిన్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఈ అసత్య కథనాలు రాయటం అనేది సాక్షి పేపర్ కి బాగా అలవాటండి. అంటే మొదటి నుంచి కూడా అన్ని, అంటే వాళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఆ రోజు నుంచి కూడా అన్ని అసత్యాలే రాస్తూ మొదలు పెట్టారు. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే, అంటే మీకు విజయవాడ వరదల సందర్భంగా అగిపెట్టెలకి కొవ్వొత్తులకి 27 లక్షలు ఖర్చు పెడితే 27 కోట్ల రూపాయలు మొత్తం కొట్టేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసి వీళ్ళు సాక్షిలో ప్రచారం చేశారు. సాక్షి పేపర్లో చేయటమే కాకుండా నేను అట్లా మా పేపర్ రాసింది కాబట్టి వీళ్ళు నోటీస్ ఇచ్చారు, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ అదే విషయం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అదే విషయాన్ని మళ్ళీ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. అంటే ఏంటి అంటే, వాంటెడ్ గా సాక్షి పత్రిక అబద్ధాలని ప్రచారం చేస్తున్నది. ఈ కరెంటు ఛార్జీలకి సంబంధించి ఇటువంటి విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ కాలనీలకి కరెంటు కట్ చేస్తున్నారన్న విషయంలో కానీ ఇటువంటివి చాలా విషయాల్లో సాక్షి మీడియా పేపర్ కానీ ఛానల్ కానీ అసత్యాలని ప్రచారం చేయటం ఒక తన కర్తవ్యంగా భావిస్తున్నట్టుగా కనపడుతున్నది. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే, అందులో భాగంగానే ఇప్పుడు అలవాట్లో పొరపాటు అన్నట్టు వీళ్ళు అసెంబ్లీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇటువంటి అసత్యాలనే ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ అసలు శాసనసభ్యులకి చాలా మంది కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఉన్నారు. ఈ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. సభా సాంప్రదాయాలని వాళ్ళకి చెప్పటం, సభా సాంప్రదాయాలని వాళ్ళు పాటించేలాగా చూడటం, వాళ్ళకి ఈ కౌలన్ షెద్దర్ రూల్స్ ఇవన్నీ కూడా సభా సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చెప్పటం అనేది కొత్త సభ్యులకే కాదు,
పాత సభ్యులకి మళ్ళీ రీవ్యాంప్ చేయటం, ఇటువంటివన్నీ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ లో జరుగుతాయి, చేస్తారు కూడా, ప్రతిసారి చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన 5 ఏళ్ల కాలంలో ఏ రోజున ఇటువంటి పని చేసిన పాపాన పోలేదు. అంటే అతనికి శాసనసభ సాంప్రదాయాల మీద అవగాహన లేదు, గౌరవం లేదు. డెమోక్రసీ అంటే అతనికి చులకన భావం ఉన్నట్టుగానే ఆయన ప్రవర్తించాడు. ఇక్కడ స్పెసిఫిక్ గా ఇటువంటి శిక్షణా కార్యక్రమం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే వీళ్ళు లోక్సభ స్పీకర్ ని పిలవటం, ఇక్కడ స్థానికంగా ఎన్నికలు జరుగుతూ ఉండటం, ప్లస్ అక్కడ లోక్సభ స్పీకర్ కూడా చాలా అర్జెంట్ విషయాలు ఆయన అటెండ్ కావాల్సి ఉండటం, కారణాలు ఏవైనా కానీ లోక్సభ స్పీకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీళ్ళు కూడా లోక్సభ స్పీకర్ కి అవైలబిలిటీ లేదు కాబట్టి ఆ కార్యక్రమమే జరగలేదు. కార్యక్రమం జరగకపోయినా కానీ జరిగినట్టుగా కోట్లాది రూపాయల దుర్వినియోగం అయిపోయినట్టుగా వార్త రాయటమే కాకుండా ఆ వార్తలో చాలా విషయాలండి స్పీకర్ కి అంటే గౌరవ శాసన సభాపతి ఆయన మర్యాదలకి భంగం కలిగించే విధంగా కూడా కొన్ని సెంటెన్సులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఇట్ అట్రాక్ట్స్ ప్రివిలేజ్ అండి. అంటే శాసనసభ హక్కులని ఉల్లంఘించటం. ఒకటేంటి అంటే స్పీకర్ ని వ్యక్తిగతంగా దూషించటం కిందకి వస్తుంది, ప్లస్ శాసనసభకి మరి ముఖ్యంగా శాసనసభ నడిచే కాలంలో విశేషమైన అధికారాలు ఉంటాయి. శాసనసభకి విశేషమైన అధికారాలు, స్పీకర్ కి కూడా విశేషమైన అధికారాలు ఉంటాయి. శాసనసభ నడవకపోయినా ఉంటాయి, నడిచేటప్పుడు మాత్రం ఇంకా విశేషమైన అధికారాలు ఉంటాయి. అటువంటి సమయంలో ఇటువంటి వార్త రాసి, అది కూడా ఒక అభూత కల్పనలతోటి ఒక వార్త రాసి ప్రచారం చేయటం అనేది అది కావాలని వాంటెడ్ గా ఆంధ్రప్రదేశ్ శాసనసభని, శాసన సభాపతిని, శాసనసభ గౌరవాన్ని మంట కలిపేదిగా ఉన్నది అనేది అది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ గా నేను కూడా చెప్పగలుగుతానండి. దీన్ని చాలా సీరియస్ గా స్పీకర్ తీసుకోవటం కూడా ఒక రకంగా అంటే డెమోక్రటిక్ లవర్స్ గా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. మామూలుగా సాధారణంగా ఏం చేస్తారు అంటే ఇగ్నోర్ చేస్తారు, అది లేదండి వద్దులేండి మనకెందుకండి, ఇట్లా రకరకాలుగా ఇట్లా మాట్లాడే ఒక ఇది ఉంటుంది. కానీ సాక్షి పేపర్ గాని సాక్షి మీడియా గాని పదే పదే ఇవే నేరాలు చేస్తుండటం వల్ల వీటికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నదండి. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రివిలేజ్ కమిటీకి దీన్ని రిఫర్ చేయటం, ప్రివిలేజ్ కమిటీ దీన్ని సీరియస్ గా టేకప్ చేసి ఇందులో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినాయని ఒక నిర్ధారణకు వస్తే ఆ తర్వాత ఆ కన్సర్న్ మీడియాలో ఈ వార్తని ఓకే చేసిన ఎడిటర్ కి ఎటువంటి శిక్ష విధించాలి అనేది అప్పుడు ఆ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద సభ రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అది మామూలుగా జరిగే పద్ధతి అదండి. రైట్, చూద్దాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే శాసనసభ మీదైనా ప్రభుత్వం పైదైనా ఎవరిపైదైనా కూడా ఇష్టానుసారంగా రాతలు రాయొచ్చు లేకపోతే చూపించవచ్చు అనేటువంటి వ్యవహారం కానీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళి పవిత్రంగా పుణ్యస్నానాలు చేస్తే కూడా దాన్ని ఇష్టానుసారంగా ఫోటోలు మార్ఫింగ్లు చేసి రకరకాలుగా ప్రచారం చేసినటువంటి వ్యవహారాల మీద చూసాం. అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కుంభమేళ దాకా తీసుకెళ్లారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తున్నారో దీన్ని కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి పరిణామాలకి దారితీస్తున్నాయి. సో వెంకటేశ్వరరావు గారు ఏంటి అసలు ఇవాళ చూసాం, ఇవాళ ఏదైతే వైసీపీ సంబంధించిన సభ్యులు సహజంగానే మరి సభకైతే రాలేదు, నిన్నైతే వచ్చారు. మరి నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారేమో అని చాలా మంది అనుకున్నారు. సరే మధ్యలో ఆయన వెళ్ళిపోయారు, లేదా స్పీచ్ నచ్చదు, స్పీచ్లో తమ ప్రభుత్వాన్ని ఏమన్నా గతంలో ప్రభుత్వాన్ని తిడతారని దాంతో వెళ్ళిపోయారేమో అనుకున్నాం. కానీ చూస్తే కేవలం అటెండెన్స్ కోసమే వచ్చారనేది అర్థమైంది. వాళ్ళు చూస్తే రాలా. అయితే 60 రోజులు మాత్రం ఖచ్చితంగా బిజినెస్ డేస్ అటెండ్ కాకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదొక వైపు జరుగుతోంది. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అసలు వీళ్ళ విధానం వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా ఈ విధ్వంసము
లేదా గొడవలు, గందరగోళాలు, ఈ సంస్కృతిలోంచి ఇంకా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది. సో ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? అసలు ఎందుకు అసలు సభకి రావనుకుంటున్నారు వీళ్ళు? ముందుగా మీకు అలానే పెద్దల సత్యమూర్తి గారికి, భాను ప్రకాష్ గారికి, ఎమ్మెల్యే శిరీష్ గారికి నమస్కారం. వ్యూవర్స్ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన దాన్ని ఒకసారి చూసి వీళ్ళందరూ నేర్చుకోవాలి. వాస్తవంగా శిక్షణ తరగతి పెడదామనుకుంటే మరి కొన్ని కారణాల వల్ల అవి జరగలేదు. దాని గురించి పిచ్చి పిచ్చి రాతలు రాశారనుకోండి. వీళ్ళందరూ కూడా ఈ ఉన్నటువంటి 11 మంది, ఎలాంగ్ విత్ సీఎం ఆయనతో కూడా కలిపే కదా 11, ఈ 11 మంది కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో వాటిని పెట్టుకుని అదే శిక్షణ తరగతి వీళ్ళకి అవి పెట్టుకుని ఒకసారి వినాలి. వీళ్ళలో చాలా మంది ఇంతకు ముందు 1-2 సార్లు ఎన్నికైనా అంటున్నారు కదా, ఈయనేదో ముఖ్యమంత్రి కూడా చేశాడు కదా, ఒకసారి ఇంటే సిగ్గు వస్తుంది దానికి. అంటే అసెంబ్లీ ఏంటి, ఒక ప్రజాప్రతినిధి ఎట్లా ఉండాలి అనేది అదేనా చూసి నేర్చుకోమని చెప్తున్నాం మేమైతే. దానికి పర్యటన ఇవాళ గవర్నర్ గారికి అసెంబ్లీ తరఫున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక మంత్రిగా ఉన్నటువంటి ఆయన క్షమాపణ చెప్పాడు. కారణం ఏంటి, ఏదైతే యాగం చేశారో ఆ యాగి కోసం ఇవాళ ఆయన క్షమాపణ చెప్పాడు అందరి తరఫున. అది ఒక లీడర్కి ఉండేటటువంటి లక్షణం. మరి ముఖ్యంగా నేను ఏదో నాయకులు మేమేమో ప్రజాప్రతినిధులు అని చెప్పుకున్నారు కదా, ఆ ప్రజాప్రతినిధులు చెప్పుకునేటప్పుడు కొంచెం మంది ఇంగిత జ్ఞానం ఉండాలి. అది ఏ మాత్రమైనా ఉంటే నిన్న సభలో కూర్చునే వాళ్ళు, గవర్నర్ ప్రసంగం వినేవాళ్ళు, అయిపోయిన తర్వాత వెళ్ళి ఇవాళ వచ్చేవాళ్ళు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు. ఇదంతా పోయింది కాబట్టి ఇవాళ దీని గురించి మనం తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది వెంకటేశ్వరరావు గారు. కోర్టును ఖర్చు, శిక్షణ తుస్సు. ఇప్పుడు మీరు ఇందా మాట్లాడింది ఇదే కదా, 22వ తారీఖున రాశారు. 22వ తారీఖున ఈ ఆర్టికల్ వచ్చింది. దీంట్లో వీళ్ళు ఏం రాస్తారండి, దీంట్లో వాళ్ళు లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి అధికారులు వచ్చి చూస్తే అమరావతి అంటే అక్కడ 4-5 భవనాలు తప్ప ఏమీ లేదు, అక్కడ 4-5 భవనాలు తప్ప ఏమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా లేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అక్కడ 4-5 భవనాలు అంటే లేవని చెప్పేసి నువ్వు రాసినటువంటి మీ మేధావుతనం మరి గతంలో ఏం చేశాను? ఏదో శాసనసభ రాజధాని, శాసన రాజధాని, ఏదో రాజధాని చెప్పావు కదా, ఎందుకు ఉండకూడదు, వైనాట్ అని చెప్పేసి మాట్లాడినాడు. ఇవాళ అదే 4 భవనాలు మళ్ళీ ఎటకారంగా మీరు ఎట్లా రాస్తారు కూడా అంటే వాళ్ళు విగ్రహం చూడండి ఏ రకంగా ఉందా వాళ్ళది. ఆ రోజు చెప్పింది అది ఎందుకు ఉండకూడదు, అక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని, అక్కడ ఒక రాజధాని పేర్లు పెట్టారు కాబట్టి, ఒకటి పరిపాలనా రాజధాని, ఒకటి శాసన రాజధాని, ఇంకోటి న్యాయ రాజధాని పెట్టారు కదా. మరి శాసన రాజధాని అనేది మీరు మాట్లాడినటువంటి భాషలో ఇవాళ మాట్లాడితే అదే మళ్ళా అదే నోటితో మీరు చెప్పేవారు అక్కడ 4-5 బిల్డింగ్లు చెప్తే ఏమీ లేవు కాబట్టి అక్కడ ఏమీ లేదు అది మీరే కదా రాస్తుంది. అంటే వాళ్ళ దౌర్భాగ్యం చూడండి, వాళ్ళ దౌర్భాగ్య స్థితి చూడండి ఒకసారి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా తేరిందో ఒకసారి మనం ఆ పేపర్ వాళ్ళ రాతలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే దాని గురించి పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వస్తున్న డైరెక్షన్స్, వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం ఇంతకు మించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? అట్లాగే శ్రీహరి గారు ఇప్పుడు మేము ఎవరు ఉంచుతారు? మేము మీరు ఒక జర్నలిస్టు, నేను ఒక పొలిటీషియన్, అంతే. ఎవరు తిట్టాలి ఇప్పుడు చెప్పండి? నేను ఇప్పుడు ఆ పేపర్ రాసినటువంటి జర్నలిస్టుని తిట్టాలా, లేదంటే దానికి ఓనర్ అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓనరా, లేదా భార్య ఓనరా, ఎవరు అదే వాళ్ళని తిట్టాలా? ఎవరు తిట్టాలి ఇక్కడ? ఇప్పుడు మధ్యలో జర్నలిజాన్ని తిట్టాలా? అందుకే ఇవాళ ఫోర్త్ పిల్లర్ అంటారు కదా, ఫోర్త్ పిల్లర్ అనేది మరి ఇలా ఒక అనామకుడి కింద, అనామకుడి కింద అట్లా పనిచేస్తున్నా, పనిచేసి వాళ్ళు ఇష్టం రాయిస్తున్నా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా. ఇవాళ పేపర్ చూడండి, ఇవాళ పేపర్లు ఏం రాశారు చూడండి, కార్టూన్ అండి, చివరి కార్టూన్ ఒకసారి మీకు కనిపిస్తుందా కార్టూన్? ఈ కార్టూన్ లో ఏం రాస్తాడు? వైసీపీ హోదా రాదు పవన్ కళ్యాణ్, మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయానికి వెళ్ళిపోతారని సాక్షాత్ మోదీ గారు అంటున్నారు, హోదా వాళ్ళకి ఇచ్చినా ప్రజల తరఫున మాట్లాడతారు. ఇదా హిమాలయానికి వెళ్ళిపోతాను ఎవరు చెప్పారు? సాధారణ చెప్పాడు, వచ్చాడు శ్రీలో చెప్తాను. దీని మీద కూడా రేపు కేసు అయిపోతున్నాను. దీని మీద హోదా ఇచ్చినా ప్రజల తరఫున మాట్లాడతారంట. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళని? ఇప్పుడు ఏమి హోదా అంటే మళ్ళీ అప్పుడు గురికి వస్తుంది, ప్రత్యేక హోదా నేర్చారు కదా వీళ్ళు ఉన్నంతకాలం, మళ్ళీ కూడా కూర్చొని తర్వాత ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఏది ప్రత్యేక హోదా అంటారు. అట్లాగే ఇవాళ కూడా హోదా లేకపోతే నీకేంటి నష్టం? మీకేమన్నా టైం ఏమన్నారా?
మీరు 11 మంది మాట్లాడటానికి స్పీకర్ గారు టైం ఏమైనా ఎవరన్నారా? ఒకటి తర్వాత ఒకటి మాట్లాడితే ఒప్పుకోరన్నారా? అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మీకు టైం వస్తుంది కదా. ఆ టైంలో చర్చించరావా నువ్వు? ఆ టైంలో మాట్లాడవా? ఎన్ని గంటలు కావాలి నీకు మాట్లాడటానికి? ఏదో హోదా ఇస్తే నాకు టైం వచ్చింది, ముఖ్యమంత్రి సమానం. వెంకటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ థర్డ్ టర్మ్ అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు ఆ పార్టీకి 2 సభ్యులే పార్లమెంట్ లో, అప్పుడు వాళ్ళు వెళ్ళలేదా? కమ్యూనిస్టులు మనం చూసాం ఉమ్మడి సభలో, లేకపోతే చాలా చోట్ల ఒక్కొక్కరు సభ్యుడే గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రాలేదా సిపిఐ సిపిఎం తరఫున? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి టైం బట్టి అందరికీ సమాధానం అన్ని చర్చించాలి. నువ్వు ఇంతమంది ముఖ్యమంత్రి చేసావు కదా, నీకు తెలియదు ఆ మాత్రం. ఇవాళ నీకు ఉన్నటువంటి టైం నువ్వు వచ్చి ఎవడు మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నట్టు తెలియక ఏం మాట్లాడాలో తెలియక సభ మొదలు పెట్టి బయటకు పోయి ఈ పిచ్చి పాటలు, ఈ పిచ్చి రాతలు, ఈ పిచ్చి కోతలు ఎందుకండి బాయ్? ఇవన్నీ రాస్తే జనాలు నడుస్తారు అనుకున్నాడా? పైపెచ్చి ఏదో చెప్తున్నాడు ఏంటి ఇవాళ ఆయన ఆయన ఇవాళ చెప్పదలుచుకున్నాడు ఏంటి? రాజీలేని పోరాటం అంట. ఎవరి మీద ఏం పోరాటం చేస్తున్నాడు? ఆ పోరాటం మీద అసెంబ్లీ చేయాల్సింది. నీ చెల్లె చెప్తుంది కదా, నువ్వు ఎక్కడ పోరాటం చేసేది? నువ్వు పోరాటానికి ఒక వేదిక ఉంది, ఆ వేదికలో ముందు పోరాటం చేసి తర్వాత రారా బాబు, నీకు ఇంకా సిగ్గురాలు నీ చెల్లి తిడుతుంది. దీనికి ఏదో రాస్తాడు. ఈ రాసింది ఏంటో, ఆయన మాట్లాడింది ఏంటో కూడా నాకు అర్థం కాదు. శాసనసభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీనే, మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీనే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? క్వశ్చన్ మార్క్. సహజంగానే వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలి కదా. హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతల వారు చెప్పేది మనం వినకూడదు అనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు, ఇవాళ సభలు, ఉభయ సభలు జరిగాయి. ఇవాళ శాసనసభ జరిగింది, ఇంకోవైపు మండలి కూడా జరుగుతుంటే, మండలిలో ఇవాళ చాలా అంశాలపైన చర్చ జరిగాయి. తెలుగు మీడియం పైనే మాట్లాడినప్పుడు వైసీపీ సంబంధించినటువంటి సభ్యులు కూడా అధికార పార్టీ పైన చాలా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అక్కడ. మరి అక్కడ మాట్లాడుతున్నారు కదా, అక్కడ అవకాశం లేకపోతే ఎలా మాట్లాడుతున్నారు? అక్కడ మాత్రమే ఎందుకు మాట్లాడాలి? సభకు వచ్చి ఎందుకు మాట్లాడకూడదు? ఇంకొక అంశం, సభకి రావాలని చెప్పి కూటమి సంబంధించినటువంటి సభ్యులు కూడా స్పీకర్ గారిని, సార్ మీరు టైం ఏంటి సార్, మాకైనా తగ్గించని చెప్పి అడుగుతున్నారంట. శిరీష గారు, అసలు సభకు సంబంధించినటువంటి థర్డ్ సెషన్ జరుగుతోంది, వైసీపీ సంబంధించినటువంటి సభ్యులు మాత్రం అటెండ్ కావట్లేదు. 2 సార్లు అయినా ఆ 2 కూడా బిజినెస్ డేస్ కాదు అసలు వాస్తవానికి. సో ఇలాంటి ఒక సభ్యులుగా, సరే ఆయనకంటే ప్రతిపక్ష సభ పాత్ర లేదనో, లేదంటే ఆయనకి ఆ హోదా లేదనో ఉండొచ్చు. మిగిలినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. వారికి సంబంధించి ప్రజలు ఓటేసి సభకు పంపించినటువంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాలకు కావచ్చు, ప్రాంతాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు జవాబుదారీతనంగా వ్యవహరించాలి. కానీ చివరికి ఇది ఇవాళ చూసా నేను, కూటమి సంబంధించిన సభ్యులు కూడా స్పీకర్ గారిని అడుగుతున్నారు, సార్ టైం ఇస్తామని చెప్పి రమ్మనండి సార్ ప్లీజ్ అని చెప్పి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి శుభ సాయంత్రం అండి. మీరు ఇంతసేపు మాట్లాడిన వాటిలో మాకు 3 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము నిన్న ఎందుకు వచ్చారు, వాళ్ళు స్పీకర్ పట్ల సభ మర్యాదల్లో వాళ్ళు ప్రవర్తించిన తీరు. 2, సాక్షి అనే ఒక పత్రికా విలువల్ని పూర్తిగా వదిలేసిన ఒక పేపర్ అంటారా ఏమంటారో తెలియదు. ఆ సాక్షి పట్ల ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గాని చట్టాలు గాని తీసుకోవాల్సిన పరిస్థితి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కర్మకాలి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అనే పదవిలో కూర్చున్నాడు తప్పితే ముఖ్యమంత్రిగా కాదు కదా. కనీసం ఒక సమితికి, ఒక పంచాయతీకి, కనీసం సర్పంచ్ కి ఉండాల్సిన ఒక అధికార దర్పం గాని, ఒక హుందాతనం గాని, కనీసం ఆయనకు ఒక ప్రోటోకాల్ గాని, ఎటువంటివి లేని ఒక వ్యక్తిని మనకి గత 5 సంవత్సరాల్లో ఆయన తీరు ప్రజలకు అర్థమయ్యే ఈ రోజు ఆయనకి దించారండి. ఇక 60 రోజులను మనం మాట్లాడుతున్నాం. ఆ లెక్కను చూసుకున్న వాళ్ళకి ఇంకొక 15 రోజులు 20 రోజులు టైం ఉన్నట్టుంది. అవును, ఈ సెషన్ మొత్తం రాకపోతే కూడా మేడం ఇంకొక 17 రోజులు బిజినెస్ డేస్ అవకాశం అయితే నిన్న మొదటిసారి, అంటే మా తాతగారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, నాన్నగారు 6 సార్లు చేసినా, ఈ రోజు ఆ శాసనసభలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఎంతో పుణ్యం రాసి పెట్టున్నారు. కొన్ని కోట్ల మందిలో ఒక 275 మందికా, ఇప్పుడు ఒక 175 మందికి మాత్రమే ఆ అవకాశం ప్రజలు ఇచ్చి పంపించారు ఒక నమ్మకంతో. 5 సంవత్సరాలు మీ పనితీరు మీద మాకు నమ్మకం ఉంది, మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చెయ్యండి. అలాంటిది నిన్న సభ మొదలవ్వలేదు. ఒక న్యూట్రల్ పర్సన్ గా ఉన్న ఒక గవర్నర్ గారు, ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి
ఆయన చదువుతున్నంతసేపు కూడా ఓపిక పట్టలేకుండా, అంటే నిన్న మేము మొదటిసారి అంటే ఎందుకంటే ఆయన ఎప్పుడో కానీ రాడు కదా, గత 5 సంవత్సరాల్లో ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అవునన్నా కాదన్నా ఆయనకి హోదా అన్నది రాకపోయినా ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు ఆయనే. ఆయన్ని చాలా జాగ్రత్తగా గమనించాను నిన్న. అదే వెకిలి నవ్వు, అదే అహంకారపూరితమైన బాడీ లాంగ్వేజ్, అదే లెక్కలేని తనం తప్పితే కనీసం ప్రజలు 5 సంవత్సరాలు నన్ను చీకొట్టి స్థాయికి తెచ్చారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అయ్యో మొదటిసారి ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు గాని బయట ఉన్న నార్మల్ వ్యక్తులుగా అర్థమవుతుందండి. ప్రతిపక్ష హోదా ఎవరో గవర్నర్ గారో లేకపోతే వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చే సర్టిఫికెట్ కాదు, అది ఒక బాధ్యత. ఒక్కలున్న పార్టీ గాని ఇద్దరున్న పార్టీ గాని ఒక సభలో కూర్చుంటే ప్రజల పక్షం నువ్వు పోరాడాలనుకుంటే నీకెవ్వడు ఇవ్వడు, రా బాబు నువ్వు వచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడు అని నువ్వు ప్రశ్నించడం మొదలు పెట్టు. నువ్వు ఒక్కడవైనా నీ పార్టీలో నీకు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఎలా రాదో నువ్వు చూసుకో. కానీ అది లేదు కదా. 2014 ముందు ప్రతిపక్ష హోదాలోని ఏదో పాదయాత్ర పేరుతోని కోర్టుల పేరుతోని అసెంబ్లీకి రాకుండా ఆయన ఎగరగొట్టాడు, ఆయనతో వాళ్ళు ఎగరగొట్టాడు. ఇక్కడ తమాషా ఏంటంటే తా చెడ్డ కోతంట మొత్తం తోటనంతా పాడు చేసిందంట. దానికి కరెక్ట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఎలాగా ఒక అసెంబ్లీలో ఎలాగా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడో తెలియదు. నిజంగా అండి గత 5 సంవత్సరాలు అసెంబ్లీలు చూసిన వాళ్ళు మామూలు అంటే రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా ఛీ అనిపించుకునేలాగా అసెంబ్లీని నడిపించాడు. తొడగొట్టడాలు, మీసాలు వెలివేయడాలు, ఆడపిల్లల గురించి మాట్లాడాలు, పుట్టుక గురించి మాట్లాడాలు. ఈ రోజు ఒక అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూడ్డానికైనా రావడానికి ఆయనకి ఇది లేదు ఓపిక. ఎందుకంటే ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, జనాలు కింద పడేసినా ఆయనకు కావాల్సింది పదవి, హోదా. ఏ రోజు ప్రజలు గాని, ప్రజా సంక్షేమం గాని, రాష్ట్ర అభివృద్ధి గాని అసలు ఆయనకు రాదు. అరే ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని వ్యక్తికి ఇంకేం తెలుస్తుందని మనం ఆశిస్తామండి. అయితే ఆయన గురించి 10 సార్లు ఆయన అసెంబ్లీకి వస్తాడో రానని మాట్లాడడం కన్నా నిజంగా వచ్చి 10 నిమిషాలు ఇప్పుడు విమర్శించడం వేరండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు విమర్శలు స్వీకరించాలి. కానీ అక్కడ న్యూసెన్స్ అవుతుందే, మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మాకు రోడ్డు మీద వాళ్ళు అడుక్కునేటట్టు మాకు ప్రతిపక్ష హోదా కావాలి. నువ్వు మాట్లాడు, అదే ప్రతిపక్ష హోదా నీకు వస్తుంది. నీకేం టైం కావాలి? నిజమే మేము అందరూ అన్నాం టైం కావాలి. ఎంత టైం కావాలి? మేము ఇస్తామంటున్నాం కదా. ఈరోజు ప్రతిపక్షం ఉంటేనే సభ ఎంత హుందాగా జరుగుతుందో గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చూపించారు కదా. ఒక్కరిని చేసి 74 సంవత్సరాల పెద్ద ఆయన్ని ఒక్కరిని చేసి మిగతా 23 మందిలో నలుగురిని భయపెట్టో బ్రతిమాలో లంచాలు ఇచ్చి నీ వైపు లాక్కొని అయినా ప్రతిపక్ష హోదా ఆ రోజు మాకు ఉండేసరికి నీ మార్షల్స్ చేత ప్రతిసారి అసెంబ్లీ నువ్వు మహా జరిపింది అసెంబ్లీ 3 రోజులు 4 రోజులు, అది కూడా నీకు ఇష్టమైన బిల్లులు ప్రవేశపెట్టడానికి, వాటిని ఓకే చేయించుకోవడానికి. నువ్వు అసెంబ్లీకి రావాలంటే అమరావతి గ్రామాల్లో ప్రజలందరూ తలుపులేసుకొని వాళ్ళ ముందు పోలీసులు ఉండాలి. గెలిచిన ప్రజల్లోకి రాలేవు, ఓడినా అంతకన్నా రాలేవు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కలుండి మిగతా ఎమ్మెల్యేని మార్షల్ చేత బయట పడేసిన ఆయన ఎదుర్కొన్నాడు అదే సభలో. అలాగే ఆయన భార్య గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నేను రానన్నారు కానీ ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ సభకు పంపించారు. అది ఒక ప్రతిపక్ష హోదా తీసుకోవాలనుకున్న ఫీల్ అయిన నాయకుడు తాలూకా పరిస్థితి. నువ్వేం అసలు నువ్వు నాయకుడు అని చెప్పుకోవడానికి నీకు హోదా లేదు కదా. ఇక రెండోది, సాక్షి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. మీరు కూడా కొత్తగా వచ్చిన సభ్యులు కదా, శిక్షణ కోట్లు ఖర్చు అయిపోయింది, శిక్షణ అంతా అదే చెప్పబోతున్నానండి. గతంలో అంటే మొదటిసారి ఒక సభలో దాదాపు 78 మందో 83 మందో, ఐఎమ్ నాట్ క్లియర్, 2 అంతమంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఫస్ట్ సభ. అవునంటారా కాదంటారా? ఒక తెలుగుతనానికి, ఒక మాటలకి చలోక్తిగా మాట్లాడే ఒక వెంకయ్య నాయుడు గారిని కానీ, ప్రస్తుతం మన లోక్సభ స్పీకర్ గా పనిచేస్తున్న ఓం బిర్లా గారిని కానీ తీసుకొచ్చి ఇంతమంది మొదటిసారి ఉన్న సభలో మా అందరికీ వాళ్ళ చేత కాస్త పరిచయ వాక్యాలు ఎలా ఉండాలని చెప్పిస్తే ఇంకా బాగా జరుగుతుంది అన్న ఒక బాధ్యతతో తీసుకురాకపోయినా అడిగిన వాళ్ళు లేరు, అడిగేవారు లేరు. అయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, స్పీకర్లుగా అయ్యన్న పాత్రుడు గారు గాని, రఘురామకృష్ణరాజు గారు గాని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అయితే అనుకోకుండా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్లే మేము ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి అది పక్కన పెట్టారు. ఈ రోజు సాక్షిలో రాస్తున్నారు కదా, సాక్షి ఏ రోజు నిజాలు రాసింది, ఏ రోజు అబద్ధాలు రాయలేదు మీరు చెప్తే ఈ రోజు ఈ వార్త గురించి మనం మాట్లాడదాం.
అవును అంటే వివేకానంద రెడ్డి గారి సాంప్రదాయాలు పాటించాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు. న్యాయ వ్యవస్థ గురించి కావచ్చు లేదా శాసనసభ వ్యవస్థ మీద కానీ మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ వాటికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ విలువని నిలబెట్టే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సహజంగా ఏమన్నా సూచనలు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వాదనలు ఉంటాయే తప్ప ఇష్టానురీతిగా వ్యవహరించే పరిస్థితి లేదు. కానీ చాలా రోజుల నుంచి చాలా అంటే సాక్షి మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి కూల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా విచ్చలవిడిగా మీలాంటి వారి మీద, పవన్ కళ్యాణ్ లాంటి వారి మీద మనం చూసాం గత కొద్ది రోజులుగా ఏ రకమైనటువంటి జరుగుతున్నా కూడా. కానీ మీ కూటమి ప్రభుత్వం వాటిని సీరియస్గా తీసుకుని సీరియస్గా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు కదా. నో కమెంట్ ఆన్ దిస్ అండి. ఎందుకంటే మీరు అన్నారే సాక్షి ఈ రోజు కాదు, అధికారంలో రాకముందు అబద్ధాలు రాసింది. అధికారంలో ఇప్పుడు ఒక మీటింగ్ కి 5 మంది వస్తే 10 మంది వచ్చారని రాయొచ్చు, అసలు 2 వచ్చారని రాయొచ్చు. అసలు జరిగినట్టుగా రాసే సాక్షి, జరిగింది జరగనట్టుగా రాసే సాక్షి, లేని పింక్ డైమండ్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పే సాక్షి, అసలు వివేకానంద రెడ్డి హత్య కేసులోనే సంబంధం లేని రాణి నారాసుర రక్త చరిత్ర సాక్షి దగ్గర నుంచి మీరు అంతకన్నా ఎటువంటి నిజమైన వార్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు? అయితే ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నది గత 5 సంవత్సరాలు వారి అధికారంలో ఉండి ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక మీలాగా ఒక ఏబిఎన్ ని, TV5 ని ఏకంగా ఫైబర్ నెట్ లో ఏ జిల్లాలోని ఏ గ్రామాల్లో రాకుండా ఆపి అసలు ఒక పత్రికా విలువల్ని తుంగలో తొక్కి పత్రికలకు స్వేచ్ఛను నాశనం చేసిన వారు ఈ రోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే దేశంలోనే అధికారంలో ఉన్న పార్టీ 3 ఉన్నప్పుడు ఒక మామూలు పత్రికా విలువలను తుంగలో తొక్కి ఈ రోజు ప్రభుత్వం మీద పూర్తి అసత్యాలు, కనీసం అక్కడ కొంచెం ఉంటే అంటే 10 కోట్లు ఖర్చు పెడితే 20 కోట్లు ఖర్చు పెట్టారనో, లేకపోతే 20 కోట్లు ఖర్చు పెడితే 40 కోట్లు ఖర్చు పెట్టారనే రాయలేదు. అసలు ఆ కార్యక్రమం మీద 2 స్పీకర్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చాక దాని మీద ఎటువంటి ఎక్స్పెండిచర్ కానీ ఏమీ జరగలేని సంగతి మీ అందరికీ తెలుసు. దాని మీద అంత అసత్యాలు రాసినప్పుడు ఇప్పుడు మనమేమి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రజలు చూస్తున్నారండి. సాక్షి ఎలాంటిదో మీరు నేను గంటలు కూర్చొని వాళ్ళకి చెప్పనవసరం లేదు. ప్రజలందరూ ఇప్పుడు చూస్తుంది. ఇలాగ రోజు సాక్షి గురించి మాట్లాడుతున్న మనం కూటమి ప్రభుత్వం గాని లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఇలాంటి పత్రికలు, ఇలాంటి మీడియా రేపు ఉదయం భవిష్యత్తులను అబద్ధాలను చేసి ప్రజలకి మీరంటారే రోజు అబద్ధాలు చెప్తే 11 మందిని గెలిపించే మూర్ఖులైన ఇంకా రాష్ట్రంలో ఉన్నారు. అవినాష్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేస్తే ఇంకా అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నారంటే సాక్షి పత్రిక, సాక్షి మీడియాని నమ్మే వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది రాష్ట్రంలో. ఇలాంటి వాటిని అడ్డుకట్టేయాలంటే ఈ రోజు చాలా చక్కగా దొరికారు. ఒక ప్రభుత్వం మీద అసత్య వార్తలు రాసి మనం ఎలాంటి చర్యలు వాళ్ళ మీద తీసుకుంటామో ఈ రోజు ప్రజలు అది చూస్తున్నారు. వాళ్ళ గురించి మనం చూద్దాం. ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చారు కాబట్టి కమిటీ ముందుకు కూడా ఇచ్చారు. సో ఏం జరగబోతుంది అనేది కూడా భానుప్రకాష్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ కూడా చూసాం పరిస్థితి, సభకు సంబంధించినటువంటి విషయంలో డుమ్మా కొట్టారు యథావిధిగానే. మరి అటెండెన్స్ కోసము మరి నిన్నైతే వచ్చారు, వచ్చిన తర్వాత సభలో వ్యవహరించినటువంటి తీరు చూసాం. సో 11 మందిని గెలిపించారు కాబట్టి 11 నిమిషాలకే వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. యాదృచ్ఛికంగా జరిగిందా మరి టైం లెక్కేసుకుని వెళ్ళారో మనకైతే తెలియదు, కానీ వెళ్ళిపోయారు. అయితే ఇంకోవైపు మీ పార్టీకి సంబంధించినటువంటి విప్పే అనుకుంటా, సార్ రమ్మనండి సార్ ప్లీజ్ అని చెప్పి స్పీకర్ గారిని కూడా అడుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. సో సభ్యులు గెలిపించినటువంటి వాళ్ళలో మీ ప్రాంతాల్లో కూడా కొంతమంది గెలిచారు. వాళ్ళని ఎవరిని అడగట్లేదా సార్ మీరు సభకు వెళ్ళండి, మాట్లాడండి, లేకపోతే అలాంటి చేయట్లేదా? ప్రజలనైనా వారిని ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తే అన్నా ఇలాంటి వైఖరిలో మార్పు వస్తారేమో. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది? ఈ పూర్తిగా ఈ 60 రోజులు కూడా అటెండ్ కారని మీరు అనుకుంటున్నారా? పరంగా మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం అన్నా, అసెంబ్లీ అన్నా, చట్టసభలన్నా విలువ తెలియదు. తెలిసిన రాడు, అహంకారి. ఎందుకంటే పదవి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం పనిచేయాలి. ప్రజానాయకుడు అంటే ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల మధ్య తిరిగితే తెలుస్తుంది. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోయాడు కదన్నా. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందుబాటులో లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందుబాటులో లేకుండా, మంత్రులకు అందుబాటులో లేకుండా, తన శాసనసభ్యులకు అందుబాటులో లేకుండా కేవలం కొంతమందిని ఒక కోటరీగా చేసుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్ తో ఆంధ్రప్రదేశ్ రూల్ చేసినారు. కాబట్టి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దని చెప్పి గాల్లోనే పెట్టేశారు. వైనాట్ 175, వైనాట్ 175 అంటే కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏందయ్యా
బిచ్చిగాడి మారి అడుక్కుంటున్నావు నువ్వు. నాకు హోదా, నాకు ప్రతిపక్ష హోదా ఏంటి, ప్రతిపక్ష హోదా ఏంటి, అది నువ్వు అడిగితే రాదయ్యా, ప్రజలు ఇయ్యాలి దాన్ని. నీకు ఆ మాత్రం తెలియదయ్యా, నువ్వు ఆ మాత్రం తెలియదా? 11 స్థానాలు గెలిచావు, ఇంకొక 7 స్థానాలు నేను కానీ ప్రజలు గెలిపించుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 175 స్థానాల్లో 10% అంటే దాదాపు 17 సీట్లు 18 సీట్లుగా నువ్వు గెలిచుంటే నువ్వు ఈరోజు వచ్చుంటావు. ప్రజలు నీ మీద నమ్మకం లేదు, ప్రజలకు నీ మీద విశ్వాసం లేదు, నీ మీద, నీ నాయకత్వం మీద, నీ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేని కారణంగా నీ పార్టీ నిన్ను నమ్ముకొని అందరూ మునిగిపోయారు. అప్పుడు ఏమనుకున్నావు, నా బొమ్మ ఉంటే చాలు గెలిచిపోతారు అనుకున్నారు. నువ్వు ఉన్నావు కాబట్టి అందరూ ఓడిపోయినారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నీ తరపున నిలబడినటువంటి శాసనసభ్యులు ఏడుస్తున్నారు. నాతో చాలా మంది మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని నట్టేట మునిగిపోయామేమన్నా, అసలు మా పరిస్థితి ఏం బాలేదు, ఉన్నప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇడు. నేను మీ ద్వారా ఒకటి అడుగుతా, ఆ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం వరగబెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? సరే, నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ గేటు గ్రీసు పూయలేని కారణంగా అది కొట్టుకుపోయింది కదా, వారి నిర్వసతులకు కూడా నువ్వు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. ముఖ్యమంత్రి ఉండి నీ సొంత జిల్లా ప్రజలకే నువ్వు న్యాయం చేయలేదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఇది మంచిది కాదు. నీకు చట్టసభలు అంటే గౌరవం లేదు. అసలు చట్టసభలు అంటే ఈరోజు మీరు మిస్ అయ్యారు. శిరీష గారు ఇదంతా వెంకయ్యనాయుడు గారితో నేను ఎప్పుడు తిరుపతికి వచ్చినా సరే వారితో నెల్లూరు వరకు ప్రయాణం చేస్తా. వారు చెప్పేవారు నాకు, బాను మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రులు గాని వీళ్ళు రాసుకునే వాళ్ళంట. అంటే అంత శ్రద్ధ ఉండేది. ప్రతిపక్ష నాయకులు ఏదైనా మాట్లాడితే రాసుకునేవాళ్ళు, దానికి రాతపూర్వకంగా అక్కడే సమాధానం కూడా చెప్పేవాళ్ళు. అదొక దేవాలయం లాంటిది చట్టసభలు, అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. నీకు ఆ వాల్యూ తెలీదు, నీకు దాని మీద ఉన్నటువంటి అవగాహన లేదు. అసలు ఏం మాట్లాడారు 5 సంవత్సరాలు? కుటుంబాలు తీసుకొని మాట్లాడిస్తావు నువ్వు, మాట్లాడిచ్చి రాక్షస ఆనందం. ఇది మామూలు వ్యక్తికి ఉండదన్న, మనిషికి అయితే అలాంటి బుద్ధి ఉండదు. చాలా బాధేస్తుంది. ఎందుకంటే చట్టసభల్లో అలాంటి నేను చూశాను జరిగిన 5 సంవత్సరాలు. రాజకీయాలంటే అసహ్యం కలిగే విధంగా వారి మంత్రులు గాని వారి ఎమ్మెల్యేలు గాని వ్యవహరిస్తుంటే, ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 5 కోట్ల ఆంధ్రులకి కస్టోడియన్ అయ్యా నువ్వు. 5 కోట్ల మంది ఆంధ్రులకి కస్టోడియన్, కాపలదారు నువ్వు అందరి దగ్గర తిట్టిచ్చి నవ్వుతావు నువ్వు. ఇది మంచిదా జగన్మోహన్ రెడ్డి గారు? అందుకని నిన్ను నవ్వులు పాలు చేస్తారు. నిన్ను, నీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నవ్వులు పాలు చేస్తారు. నిన్ను వస్తున్నాడు అసెంబ్లీకి కింద దండం పెట్టుకుంటా. ఎవరికి దండం పెట్టావైనా? నీ మీద ఎవరికైనా ఆ మాత కొద్దిగా ప్రేమనుంటే నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం ఉంటారు కదా. ఎవరన్నా నీకు నిన్న వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక నమస్కారం పెట్టారా? గోడలకు పెట్టుకుంటూ పోయావు కదా నువ్వు. నేను ఒకసారి ఆ క్లిప్పింగ్ చూపించాను అన్న, గోడలకు పెట్టుకుంటూ పోయాడు ఆయన. ఎదురు మనుషులు ఉంటే కూడా అదొక ఫోటో షూట్ కార్యక్రమం. నీకు ఎంతసేపు పబ్లిసిటీ కావాలే తప్ప నీ పేపరు. ఇంత ముందు మాట్లాడారు సాక్షి గురించి. మనస్సాక్షి లేని సాక్షి గురించి మనం మాట్లాడుకునేది వేస్ట్ అన్న. కేవలం అదొక పాంప్లెట్. మాట్లాడాలని లేదు కానీ సార్ ఇవాళ వైసీపీ అధిక పార్టీకి ఒక పాంప్లెట్, వాస్తవాలు రాయాలి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి, ప్రజల కష్టాలను ప్రభుత్వాలకు తెలియజేసే వారిదే పత్రికలు, పాత్రికేయులు. అంత గురుతరమైన బాధ్యత ఉంటుంది పత్రికలకు కానీ పాత్రికేయులకు కానీ. నీ పేపర్లు ఏదన్నా వస్తుందా? అసలు దాన్ని చూడాలంటేనే ఇంకేదైనా మేము ఎందుకు ఒక అధికార ప్రతినిధిగా అన్ని పేపర్లతో పాటు ఆ సాక్షి పేపర్ కూడా ఎందుకు చూస్తామంటే ఏం అబద్ధాలు రాశాడు, దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలని చెప్పి చూడాలి తప్ప దాంట్లో వాస్తవాలు ఒకటి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పత్రిక నడుపుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తా ఏందయ్యా? నువ్వు జీవితంలో అడుగు పెట్టలేవు. ఇప్పటికే ఒకవేళ మనకి ఇంత ముందు మన మిత్రుడు మాట అన్నట్టు ఆర్టికల్ ద్వారా ఒకవేళ 11 మంది మీ సభ్యత గారు కోల్పోతే మళ్ళీ ఎన్నికలు జరిగితే వై నాట్ 175 అన్నా కదా, ఇదే మిగిలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సున్నానే మిగులుతుంది. మీకు ధైర్యం ఉంటే 60 రోజులు డుమ్మా కొట్టండి, 60 రోజులు డుమ్మా కొట్టండి. ఎన్నికల ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. నీ మీద గాని మా మీద గాని ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు గాని మా మీద ఏ విధంగా నమ్మకం ఉంది. వికసిత్ ఆంధ్రప్రదేశ్ ని పరుగులు తీసే విధంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. 5 సంవత్సరాలు 60 రోజులు రాడా అనేది కూడా మనకి ఇంకా టైం ఉంది కాబట్టి డిస్కస్ చేద్దాం. ఇచ్చేది కాదన్నా, వచ్చేది సార్ వచ్చి కూడా ఏం చేశారు సార్? సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన మనకు గవర్నర్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే సమయంలో జరిగినటువంటి పరిణామం ఆయన కొద్దిసేపు మనం లైవ్ చూస్తుంటే అసలు నెక్స్ట్ ఆయన ఏదైనా దాన్ని చెప్పాలంటే కూడా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి.
ఎన్నో ఉన్నతమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి వారు. ఆయన ఆ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే కనీసం వీళ్ళు అసలు వారిని చూసేటువంటి పరిస్థితి, కన్నెత్తి చూసేటువంటి పరిస్థితులు కూడా ఉండవేమో బహుశా. కానీ నిన్న ఆ రకంగా వ్యవహరించారు కదా. సో దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ 60 రోజులకు సంబంధించిన నిబంధనతో చాలామంది సోషల్ మీడియాలో తొందరలోనే ఉప ఎన్నికలు కూడా వస్తాయా అనేటువంటి డిస్కషన్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఉప ఎన్నిక సభలో జరిగినటువంటి పరిణామాలపైన గవర్నర్ గారి పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరు పట్ల ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వారికి సంబంధం లేనటువంటి అంశమైనప్పటికీ అది కూటమి ప్రభుత్వం సభ్యులో లేకపోతే వారు చేసినటువంటి చర్య కాదు, అయినప్పటికీ కూడా క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. మనం చూసాం ఆయన మాట్లాడినప్పుడు కూడా. సో అయితే ఇంకోవైపు బాగానే గారు ఇందాక మాట్లాడుతుంటే బ్రేక్ కూడా తీసుకున్నాం. ఏంటి 0 అని చెప్పారు, ఏంది ఏమన్నా ఉప ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళందరూ కూడా సభ్యత్వాలు కోల్పోతున్నారు అనేటువంటి ఏమన్నా ఇండికేషన్ మీకుందా? ఎందుకంటే ఇంకా కొంత టైం ఉంది వాళ్ళకి. సో అప్పటికి కూడా అటెండ్ కారు సభకి అనేది ఏమన్నా తెలుస్తోందా? ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇంకా సమయం ఉంది కదా. ఇంత అహంకార ధోరణితో వెళ్తే వాళ్ళకి జరిగేది, ప్రజలు ఇచ్చేది అదే అని చెప్తున్నా. ఒకవేళ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, చట్టానికి కూడా మేము అతీతులం అని చెప్పి వీళ్ళకి ఇదే విధంగా అది అహంకారం ద్వారా తెలితే ఒక గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంకిత జ్ఞానం ఉండే రాజకీయ నాయకుడు కూర్చొని వినాలి కదన్నా. ఆయన గవర్నర్ గారు ప్రసంగం వినాక నీ ఇష్టం అంటే నువ్వు అరిచేదానికి అసెంబ్లీకి వస్తావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అరిచేదానికి అసెంబ్లీకి వస్తావని అడుగుతున్నా. నువ్వు దానికి కావాలంటే నీకు ఏదైనా కుస్తీ పోటీలు పెట్టుకో బయట, నీ బల ప్రదర్శన ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా కుస్తీ పోటీలు పెట్టుకో బయట, ప్రజలు కూడా చూస్తారు. కొన్ని సందర్భాల్లో నేను చాలాసార్లు చూసా, నిరసన లేదన్నా లేదా వాళ్ళు అడ్డుపడేటువంటి పరిణామాలు వచ్చినప్పుడు ఇది కరువు పైన చర్చ పెట్టండి, లేకపోతే రైతులకు ఇబ్బంది కలుగుతోంది, లేకపోతే ప్రజలకి ఈ సమస్య ఉంది అని చెప్పి నిరసన తెలిపిన సందర్భాలను చూసాం. కానీ మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి అని చెప్పి నిన్న పేపర్లు చింపినటువంటి పరిస్థితిని గుర్తించాలి ప్రజలు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల్సింది నిన్ను ప్రజల దగ్గరికి వెళ్ళయ్యా. గాల్లో ఇన్ని రోజులు గాల్లో తిరిగి నేల మీద నడిచేది నేర్చుకో. అప్పుడు 2014 నడిచావు కదా, ఇప్పుడు నేల మీద నడిచేది నేర్చుకో. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా వరద బాధితుల సహాయార్థం వెళ్ళి పరిశీలించావు ఒకసారి గుర్తు చేసుకో. షామియానాలు కింద రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ వేసుకొని పైన షెల్టర్ వేసుకుని పోయి చూస్తావా? ప్రజల కష్టాలు గానీ ప్రజల ఇష్టాలు గానీ ఏ రోజున తెలుసుకొని మలుచుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు? ఇది చాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది అసలు ఆయన గురించి మనం మాట్లాడేది వేస్ట్ అనిపిస్తుందన్న. ఆయన ఊరికే మన పబ్లిసిటీ ఇవ్వాలి తప్ప ఆయన గురించి ఏ ఒక్క 1 minute మాట్లాడుకున్నా అసహ్యం వేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎక్కడ చూసి ఇప్పుడు నేను బయట ఎక్కడ వెళ్ళినా సరే వారి వ్యవహారశీల గాని వారు వ్యవహరిస్తున్న తీరు గాని అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారాన్ని చేతులు పెట్టుకొని మొత్తం అన్ని వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తారు, నిర్వీర్యం చేస్తారు కదా. ఓటైన ఆయుధం కోసం 5 సంవత్సరాలు ఎదురు చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ప్రతి బూత్లోకి వెళ్ళి మొత్తం నీకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు కదా. నీ గుర్తుని చూస్తేనే భయపడే రోజులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ఫ్యాన్ స్విచ్ చేయాలంటే భయపడే రోజులు వచ్చింది. కాబట్టి ఓటైన ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి రెక్కలు విరిచేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నేను ఎందుకన్నా అంటే ఇదే అహంకార ధోరణితో వెళ్తే మనకున్నటువంటి నిబంధనల ప్రకారం ఎన్నికలు గాని వస్తే 11 సీట్లు మొత్తం 0 అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు వాళ్ళకి ధైర్యం ఉంటే అవాయిడ్ చేయమని చెప్పండి. నియమ నిబంధనలకు లోబడి రద్దయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో మళ్ళీ చెప్తున్నా, నియమారుగా ఎన్నికల పేరుతో ఎంపికలు చేయము, ఎలక్షన్స్ పేరుతో సెలక్షన్స్ చేయము, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుతాం. ప్రజల ఆశీర్వాదాన్ని ప్రజల మన్నల్ని పొందే పార్టీ ఎన్డీఏ కూటమి మాది. ఎందుకంటే మాకు తెలుసు ఏ విధంగా ప్రజలతో వ్యవహరించాలో. మాకు ఇచ్చినటువంటి ఈ 7 నెలల కాలం మ్యాండేటరీలను మేము ప్రూవ్ చేసుకున్నాం. ప్రజలకు ఏం కావాలి, ప్రజల ఇష్టాలు ఏమి, ప్రజల కష్టాలు ఏమి తెలుసుకున్నాం మేము. నువ్వు అవన్నీ లేవు కదా. కాబట్టి ఒకవేళ ఏం జరిగినా, ఒకవేళ ఇప్పుడు జరిగినా సరే, మళ్ళీ 5 సంవత్సరాలు జరిగినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉనికి కష్టం. కానీ ఒక రాజకీయ క్షేత్రంలో పనిచేస్తుంటే నేను ఒక బలమైన ప్రత్యర్థి ఉండాలని చెప్పి కోరుకుంటారన్న. ఒక బలమైన ప్రత్యర్థి ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ మా ఎన్డీఏ కూటమి. తెలుగుదేశం గాని, జనసేన గాని, బీజేపీ గాని వారి పార్టీ ఏదో సున్నావాలని చెప్పి మేము కోరుకుంటా. బలమైన ప్రతిపక్షం ఉండాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. అసలు అసెంబ్లీ అంటే ఎంత విలువైనటువంటి ఇదినా. వెంకయ్యనాయుడు గారు చెప్తారు, అసెంబ్లీలో ఒక అడుగు పెట్టాలంటే అదృష్టం. ఎందుకు నేను అంటే కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ లేదు తుస్సు అని చెప్పిన వాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టే కదా ఇప్పుడు శాసనసభ నడిచేది. శాసనసభ నడవాలంటే ఆషామాషి అన్నటువంటి వ్యవహారం కాదు కదా. ప్రజాప్రభుత్వంతో నడిచేటువంటి సభలో ప్రజల పక్షాన వచ్చి మాట్లాడితే ఏమవుతుంది? ఒక సభ్యుడిగా తమకున్నటువంటి అవకాశం, హక్కు కదా. మేము ఎంత ఖర్చు పెట్టాం, ఒక వైట్ పేపర్ ఇష్యూ చేస్తాం.
ఈ స్పీకర్ సమావేశానికి ఎంత ఖర్చు పెట్టావో నేను వైట్ పేపర్ ఇష్యూ చేస్తావు. నీకు ధైర్యం అంటే 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావో చెప్పగలుగుతావా? నేను కాబట్టి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మా అకౌంట్స్ మేము వైట్ పేపర్ ఇష్యూ చేస్తాము. నీకు ధైర్యం అంటే 2014 నుంచి 2019 వరకు 15 కిలోమీటర్ ప్రయాణం చేయాలంటే కూడా హెలికాప్టర్లు వెళ్ళావు కదయ్యా. 15 కిలోమీటర్లు 15 అది ఎవరు డబ్బయ్యా? నీ జోబులో డబ్బు అనుకున్నావా? ఇంత అధ్వానం అసలు ఆయన గురించి అన్ని వైఫల్యాలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ గా, అవినీతి ప్రదేశ్ గా, అంధకార ప్రదేశ్ గా, గంజాయి ప్రదేశ్ గా, అరాక్ ప్రదేశ్ గా మార్చేసాడు తప్ప ఆంధ్రప్రదేశ్ కి చేసినట్టు మేలంటూ ఏమీ లేదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. శిరీష గారు ఏంటి ఇప్పుడు వారైతే సభకు రాము అనేటువంటిది భీష్మించుకున్నారు. సరే, మరి ఇలాంటి ప్రస్తుతం చట్టం ప్రకారం ఏదైతే చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం సో ఖచ్చితంగా అటెండ్ కాకపోతే పరిణామాలు అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రకమైనటువంటి చర్చ ఉంది. చట్టం కూడా అదే చెప్తుంది, ఆర్టికల్ 109(4) ప్రకారం కూడా చూసినప్పుడు. సో అయితే సభలో ప్రజలకు సంబంధించిన చర్చ జరగాలి. సో ఇటు కూటమి అనేది నడుపుతుండేటప్పుడు కొన్ని సవాళ్లు ఉంటాయి. వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ప్రభుత్వం ముందుకు పోవాలి. ఇలాంటప్పుడు మీరైనా మంత్రులు కానీ ప్రశ్నించడం లేకపోతే చర్చించడం లాంటివి ఏమన్నా జరుగుతాయా, లేకపోతే సాధారణంగా నిర్వహించుకుంటూ వెళ్తారా? ఖచ్చితంగా అండి. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టీంకి మనం ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినట్టు నీతులు ప్రజాస్వామ్యం అనేది చెప్పడం చెవిటి వాడి మీద శంఖ మూదినట్లే. వాళ్ళకి ప్రజాస్వామ్యం అన్ని తెలిసినా కూడా వాళ్ళకి కావాల్సింది ముందే చెప్పాను, పదవులు అధికారమే. ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కాదు. మీరు సంవత్సరం అంతా వాళ్ళు ఎలాగైతే 5 సంవత్సరాలు ప్రజా కాలాన్ని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేశారో, అసెంబ్లీలు పెట్టి కొన్ని రోజులు పెట్టకుండా ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ న్యూసెన్స్ తోని మన కాలం వృధా చేయాలని వాళ్ళ తాలూకా ఐడియా తప్పితే ఇంకొకటి లేదు. రెండోది, వాళ్ళు వచ్చినా రాకపోయినా నిజంగా ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈ రోజు వాళ్ళని ఎన్నుకున్న 11 మందికైనా ఓట్లేసిన మూర్ఖులు ఇంకా రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా కళ్ళు తెరుచుకునేలాగా మీరు ఎన్నుకున్న నాయకులు ఈ 5 సంవత్సరాలు మీ కాన్స్టిట్యూన్స్ లో కనీసం 1 కిలోమీటర్ రోడ్లైనా వేయగలిగారని ఆ ప్రజలకి ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీకు మాకు ముఖ్యంగా ప్యానెల్ లో ఉన్న ప్రజలకి మీరు 11 మందిని ఏది ఆశించి ఎన్నుకున్నారో ఈ రోజు పార్టీ అధికారులకు వస్తాయి, ఒకసారి ఓడిపోతాయి. అంతేగాని ఓడిపోయినా కూడా ప్రజల పక్షంలో ఉన్న వాళ్ళు ఏ రోజు వాళ్ళ తాలూకా బాధ్యత మర్చిపోలే. ఆ భయం మేడం, ఆ భయం ఆ జవాబుదారీతనం ఉంటే ఈ రకంగా ప్రవర్తిస్తారా చెప్పండి? నిజంగా మీరు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళే. మేమేం చెప్తారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వం మేము అడిగితే ఏమీ చేయరు కాబట్టి మేమేం చేయగలం అని చెప్తారు తప్ప ప్రశ్నించే అవకాశం ఉంది మీరు ఎందుకు పోవట్లేదని ప్రజలు అడుగుతారనే భయం ఉంటే ఈ రకంగా ప్రవర్తిస్తారా చెప్పండి? అందుకే చెప్తున్నానండి, ఈ రోజు బడ్జెట్ సెషన్స్ అంటే వచ్చే సంవత్సరం రోజులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఎలా చేయగలరో ఈ రోజు ఈ 15 రోజుల ఈ 3 వారాల ఈ 175 మందిని గెలుచుకున్న ఏ పార్టీ గాని గెలిచిన 175 మంది ఎమ్మెల్యేలు డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఈ 5 సంవత్సరాలు ఎక్కడైతే రాష్ట్రం సంక్షేమం కోల్పోయిందో, ఏవైతే మైనర్ ఇరిగేషన్స్ కానీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఏవి నోచుకోలేదో అవన్నీ ఎలా ముందు చేయాలని వచ్చి మాట్లాడమనండి. మీరు అన్నట్టు వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. చెవిటి వాడి మీద శంఖ మూదినట్లే ఎన్ని మాట్లాడిన చేతిలో ఒక పేపరు లేకపోతే ఒక ఛానల్ వాళ్ళకి సమర్థించే ఇంకా కొంతమంది మూర్ఖులు పెట్టుకొని మీ సమయం మా సమయం వృధా చేయడం తప్పితే ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చెయ్యట్లేదు. ఈ రోజు మీ తరఫున వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నాం, నిజంగా రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అన్నారు హోదా కదా అది బాధ్యతగా తీసుకున్నారండి. ఎలాగ అసెంబ్లీ పనిచేస్తుంది చూడండి. మీకు మేము మాటిస్తున్నాం, మీ భార్య గురించి గాని మీ తల్లి గురించి గాని మీ పిల్లల పుట్టుకల గురించి గాని మేము ఎవరం మాట్లాడాం. అసలు మిమ్మల్ని మేము వెక్కిరించడం కూడా లేదు. మేము అందరూ ఎదురు చూస్తున్నాం. 5 సంవత్సరాలు మా కర్మ కాలి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు కనీసం ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు అసెంబ్లీకి వచ్చి ఒక్క ప్రజా సమస్య మీద గలం ఎత్తి మీరు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలాగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలేదు. 24 గంటల అసెంబ్లీ ఓపెన్ చేస్తే బెటకారపు నవ్వులు, వెకిలి వేషాలు, తొడగొట్టడాలు, కొట్టడాలు తప్పితే ఏం జరిగిందండి గత 5 సంవత్సరాల అసెంబ్లీలో? ఈ రోజు మాట్లాడుతున్నారు ఒక చదువుకున్న విద్యార్థికులు, ఒక రిటైర్డ్ టీచర్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, అమ్మయ్య ఈ రోజు హ్యాపీగా టీవీ పెడుతున్నామమ్మా అని వాళ్ళ మాటలు బట్టి అర్థం కావట్లేదా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో?
అయితే ఈ రోజు వీళ్ళ గురించి ఇంకా మనం సమయం వృధా చేసుకుంటామా? ఇలాంటి వారికి టిట్ ఫర్ టాట్ ఎంతకాలం చూస్తామండి? ఈ రోజు ఒక్క మాట అడుగుతున్నారు, ఆ 11 మందిని జీతాలు తీసుకోవద్దానండి. 8 నెలలుగా పంది కొక్కుల్లాగా జీతాలు తీసుకుంటారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏం చెయ్యట్లేదు, అసెంబ్లీకి ఎలాగో రారు, ఏం చేస్తున్నందుకు జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు జీతాలు తీసుకోకపోతే కనీసం 1 కోటి రూపాయలు ఎంతో ఆంధ్ర రాష్ట్రానికి మిగులుతుంది. ఏం చేశారని జీతాలు తీసుకుంటారు? ఒక్క మాట చెప్పండి వాళ్ళకి, మీరు మీ జీతాలు ఇవ్వ, మీరు అసెంబ్లీకి రాకపోతే చెప్పండి, చచ్చినట్టు వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి. ఈ రోజు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజలకు అర్థం అవ్వాలి. 5 సంవత్సరాలు ఎలాంటి బెదవలకు ఓట్లేసాం మేము, కనీసం వాళ్ళ నాయకుడు వెళ్ళలేదు, వీళ్ళన్నా వెళ్ళొచ్చు కదా. ఈ 5 సంవత్సరాలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్డు వేయగలుగుతున్నారా? ఏం చేయడానికి? నాయకుడు అంటే ఎలా ఉండాలంటే కనీసం తను వెళ్ళకపోతే తన కింద వాళ్ళు పంపించాలి. అరే మొత్తం బ్యాచ్ అందరూ ఒకలానే ఉన్నట్టున్నారే. కనీసం అందులో ఒక్కడైనా ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రజల దృష్టిలో ఇంకా హీనంగా మనం నిలిచిపోతున్నాం అని చెప్పేవాడు లేడో, చెప్పినా అక్కడ వినేవాడు లేడో అర్థం కావట్లేదు. ఈ రోజు మాకు మంచి జరుగుతుంది, ఇంకా నీచంగా వీళ్ళు రోజు రోజుకి ఎలా దిగజారుతున్నారో ప్రజలకు అర్థమవుతుంది. అయితే మా సమయం మీ సమయం ఇలాగ గంటలు వాళ్ళ గురించి మాట్లాడకుండానే అయిపోతుంది. ఈ రోజు ఒక బడ్జెట్, ఫుల్ టైం బడ్జెట్, 1 ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి, గత 5 సంవత్సరాల నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవడానికి, ప్రజలకు ఎలాంటి ఆశలు కల్పించడానికి, ఆ ఆశల హామీలు ఎలా నెరవేర్చడానికి మెంటల్ గా ప్రిపేర్ అవుతూ బడ్జెట్ పెడుతుంటే నువ్వు మాట్లాడుతున్నావే బయట కూర్చొని రైతులకు అన్యాయం జరిగింది, అది అన్యాయం జరిగిందని, అదే మాటలు అసెంబ్లీలో మాట్లాడు. కనీసం నువ్వు మాట్లాడుతున్నావు అని మేము నమ్ముతాం. కనీసం మనిషిని తిట్టడానికి కూడా పేపర్ చూడకుండా చదవలేను నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడతావు అంటే 5 సంవత్సరాలు చూడలేదా మేము? తిట్టాలన్నా పేపర్ చూస్తావు, పొగడాలన్నా పేపర్ చూస్తావు. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలీదు. ఈరోజు నిజంగా నువ్వు మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం. కనీసం ఈ రోజు టైం దొరికింది కదా, అటు ఎలాగో మీరు కేసులు ఎదుర్కోరు, మీ బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, మీరు ఎలాగో కోర్టులకు వెళ్ళరు. అవి తాడేపల్లి ఏంటది, బెంగళూరు నుంచి కనీసం అసెంబ్లీకి వచ్చి మీరు అంటున్న సోకాల్డ్ ప్రజాస్వామ్యం అన్నది మీకు తెలుసుంటే దాని అర్థం ప్రజా సమస్యల గురించి మాట్లాడు. మీరు మాట్లాడిన నిజంగా సమస్య అయితే ప్రతి సమస్యకి ఈ రోజు కూటమి తరపున పెద్దలు బాధ్యత తీసుకొని ప్రతిపక్షాలు అడిగే మేము చేసి తీరుతామని వాళ్ళు ముందుకెళ్తారు. అలాంటి ఒక మంచి పద్ధతిలో ఈ రోజు కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ వెళ్తున్నారు. నువ్వు అడగవయ్యా ముందు, అసలు అడగకుండానే ఎంతసేపు అడుక్కున్న వాళ్ళగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కానీ ఏ ప్రజా సమస్య మీద ఈ రోజు నువ్వు కూటమి ముందు నీ ప్రశ్న పెట్టగలిగావా? అవేమి లేకుండా ఊరికే మాట్లాడుతూ వెకిలి నవ్వులు. నిజంగా అండి, ఈ రోజు కాదు, గతంలో ఒక మామూలు సాధారణ గృహిణిగా ఉండే వాళ్ళు కూడా గతంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడించిన మాటలు, ఆయన నవ్వులు చూస్తే ఒక పెద్దవాడండి వెళ్ళి అసెంబ్లీలో చంప పగలగొట్టాలనిపించింది అని. అంతంత నీచమైన పరిస్థితికి దిగజారిపోయావు నువ్వు. ఈ రోజు వస్తే కదా అసెంబ్లీ ఎంత మర్యాద జరుగుతుందని నీకు తెలుస్తుంది. మాటిస్తున్నాం కదా, నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, నీ పద్ధతుల గురించి మాట్లాడడం, నీ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడడం, పగలు కొట్టే వాళ్ళు లేరు. మర్యాదగా ఎమ్మెల్యేలుగానే మాట్లాడే వాళ్ళు ఈ రోజు అసెంబ్లీలో ఉన్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. కనీసం నువ్వు రాకపోతే నీ వెనకాల ఒకళ్ళో ఇద్దరు మాట్లాడగలిగే వాళ్ళు సీనియర్లు ఎవరో పెద్దిరెడ్డో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా, పంపించండి. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. కెమెరాలో తప్పు చూపించావు కదా, మనం ఏం మాట్లాడుతున్నామో 1 to 1 బయటకు వెళ్తుంది కదా. మీరు నిజంగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ధైర్యంగా ధీటుగా జవాబు చెప్పేవాళ్ళు ఇది ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. రైట్ సత్యపతి గారు, ఫైనల్ గా ఏంటి అసలు ఈ ప్రస్తుతం ఫుల్ టైం మనం స్పష్టంగా చెప్తున్నారు 21వ తేదీ వరకు సమావేశాలు అయితే మార్చి 21 వరకు జరగబోతున్నాయి. బడ్జెట్ కూడా ఉండబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకోవైపు 60 రోజులకు సంబంధించినటువంటి నిబంధన కూడా ఉన్న నేపథ్యంలో సో వీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఖచ్చితంగా? లేకపోతే భానుప్రకాష్ రెడ్డి గారు అన్నారు తొందరలోనే ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది, 0 వచ్చేటువంటి పరిణామాలు కూడా రాబోతున్నాయి అనేటువంటిది. సో అలాంటి పరిస్థితి ఉండబోతోందా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశాడు, ఇంకా నేను మళ్ళీ అసెంబ్లీకి రాను అని చెప్పేశాడు కాబట్టి ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం అయితే లేదు. ఈ బడ్జెట్ సెషన్స్ లో మొన్న కూడా రారేమో అనుకున్నాం సార్, వచ్చారు కదా గవర్నర్ ప్రసంగం రోజు కూడా, అంత ముందు కూడా చెప్పారు కదా. అది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా కాపాడుకుందాం. బై ఎలక్షన్లు జరిగితే ఈ 11 సీట్లలో 1, 2 వచ్చేలాగా ఉన్నాయండి. ఇది వాళ్ళల్లో వాళ్ళకి ఒక డిస్కషన్ జరిగిన తర్వాత బై ఎలక్షన్స్ ని అవాయిడ్ చేద్దామని చెప్పి వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత ఇది కౌన్సిల్ అసెంబ్లీ జాయింట్ సెషన్ కాబట్టి దీన్ని సిట్టింగ్ కింద లెక్కయ్యారు అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విషయం. దాంతో ఏమైంది అంటే
ఇతను తొందరపడిపోయి నేను ఇంక రాను అని చెప్పేశాడు. ఇంక ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒకసారి మాట తప్పాడు కాబట్టి, అంటే ఒకసారిగా చాలాసార్లు మాట తప్పాడు, ఇప్పుడు కూడా మాట తప్పి వస్తే రావచ్చు, నేనేం అది కాదంటలేదు. కానీ బట్ ఇక్కడ ఈ గవర్నర్ మాట్లాడేటప్పుడు గవర్నర్ ప్రసంగంలో ఏమైనా తప్పులుంటే గవర్నర్ ప్రసంగంలో నువ్వు చెప్తున్నది తప్పు అని అది చెప్పటం, ఎత్తి చూపించటం ఇవన్నీ ఉంటాయి. కానీ గవర్నర్ ఒకవైపు ప్రసంగిస్తూ ఉంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు సఫారీ కార్ వద్దు, ఫార్చునర్ ఇవ్వండి, నాకు గన్మెన్లను ఇవ్వండి, సీఎంకి ఇచ్చే ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో అది నాకు ఇవ్వండి, ఇటువంటి ఎవరన్నా అడుగుతారండి. కానీ జగన్మోహన్ రెడ్డి అడుగుతాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అక్కడ వీళ్ళు వంతపాడే ఈ ఎమ్మెల్యేలు, అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు డెమోక్రటిక్ గా వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత డెమోక్రటిక్ గా వాళ్ళు ప్రవర్తించగలిగితే వాళ్ళకి కూడా ఏదైనా భవిష్యత్తు ఉంటే ఉండటానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూపించి, అంటే జగన్మోహన్ రెడ్డి అంత ముందర చెప్పాడు నా బొమ్మ పెట్టుకొని గెలిచారు అందరూ అని చెప్పి, అందుకని ఆ బొమ్మలు అతికిచ్చే కార్యక్రమమే చేపట్టాడు. మొత్తం అతని బొమ్మ చూసిన తర్వాతే అందరూ ఓడిపోయారు, అతని బొమ్మ వల్లే అందరూ ఓడిపోయారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఒక 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 పద్ధతి ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకుంటాడు అని చాలా మంది అనుకున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోకపోగా ఈ రోజున కౌన్సిల్లో వైసీపీ ప్రవర్తిస్తున్న తీరు చూసిన తర్వాత నిజంగా వీళ్ళకి 11 సీట్లు కూడా, ఈ అసెంబ్లీలో 11 సీట్లు కూడా రాకపోతే మంచిది అని చాలా మంది అనుకుంటున్నారు. కౌన్సిల్లో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు అహంకారపూరితంగా వాళ్ళు చెబుతున్న అబద్ధాలు, ఇవన్నీ కూడా మనం కౌన్సిల్లో జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల ఇష్యూనే తీసుకుంటే అందులో కూడా వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. భయపెట్టి వాళ్ళ చేత రాజీనామా చేయించారు. ఎవరితోటి రాజీనామా చేయించారు, ఎవరిని భయపెట్టారు? నువ్వు పెట్టింది నీ కులం వాళ్ళని పెట్టావు, నీ మతం వాళ్ళని పెట్టావు వైస్ ఛాన్సలర్లుగా. ఎక్కడా కూడా ఎవరికి కూడా సరైన క్వాలిఫికేషన్ లేని వాళ్ళనే తీసుకొచ్చి పెట్టుకున్నావు. కేవలం క్యాస్ట్ ఫీలింగ్ తోటి పెట్టుకున్నావు, లేకపోతే నీ రిలీజియన్ ఫీలింగ్ తోటి పెట్టిన వాళ్లే వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. చాలా యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకి దండలేయటంతో కాలం గడిపారు ఈ వీళ్ళందరూ కూడా. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని మనం క్లియర్ కట్ గా చూసాం. చాలా అసలు ఎంత నీచంగా అతను ప్రవర్తించాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన మనిషి. ప్రతి చోట నాగార్జున యూనివర్సిటీ అంతే, ఆంధ్ర యూనివర్సిటీ అంతే, పద్మావతి మహిళా యూనివర్సిటీ అంతే, ప్రతి చోట విక్రమసింహపురి యూనివర్సిటీ అంతే. ప్రతి యూనివర్సిటీలో కూడా అసలు యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండకూడదు. అటువంటిది రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టించారు వీళ్ళందరూ. స్టూడెంట్స్ ని పట్టించుకోవడం మానేశారు. ప్లస్ అన్ని అరాచకాలు, అక్రమాలు. ఈ టైపులో ఇటువంటి పవిత్రమైన విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి మనుషుల్ని పెట్టి వాటిని నిర్వీర్యం చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కౌన్సిల్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే అండి చాలా నిజంగా బాధేస్తూ ఉంటుంది. ఇటువంటివా మాట్లాడేది వీళ్ళకి ప్రజలు కరెక్ట్ గా 11 సీట్లు ఇవ్వటం అనేది చాలా ప్రజల కరెక్ట్ డెసిషన్ అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి మాట్లాడటం అంటే రాజకీయాలు చేయటం అనే ఉద్దేశంలోనే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప ఏమాత్రం బాధ్యత లేదు. బాధ్యత ఫీల్ అయ్యే అవకాశం కూడా లేకుండా వీళ్ళ ప్రవర్తిస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగం ఒకవైపు జరుగుతూ ఉంటే మా వాడికి ప్రత్యేక హోదా ఇవ్వండి, మా వాడికి సఫారీ వద్దు, ఫార్చునర్ ఇవ్వండి అని అడుగుతారండి ఎవడన్నా. ఈ తరహా రాజకీయాలు ఇంకా నడవండి. నిజంగా మీరు అన్నట్లుగా మరొకసారి మాట తప్పుతారా, లేకపోతే ఆ మాట కట్టుబడి స్థానాలు కోల్పోయేటువంటి పరిస్థితికి వస్తారా కూడా మనకు